హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. షీ రైట్స్ షార్ట్ గన్. ఇది ఒక హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. డబ్బింగ్ చాలా బాగుంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ టైటిల్ పేరుతో ఉన్న ఒక ఫేమస్ నవల 2017లో రిలీజ్ అయింది. అడాప్ట్ చేసుకుని ఈ మూవీని అయితే తీశారు. పాజిటివ్స్, నెగిటివ్స్, మూవీ ఎలా ఉంది ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తా. ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, నేట్ మక్లెస్కీ మన హీరో జైలు నుండి విడుదలైన ఒక మాజీ నేరస్తుడు బయటకు వచ్చాక తనను చంపడానికి ఒక ప్రమాదకరమైన గ్యాంగ్ వెతుకుతోందని తెలుసుకుంటాడు. ఆ గ్యాంగ్ వల్ల తన 11 ఏళ్ల కూతురు పాలి ప్రాణాల మీదకి వస్తుందని గ్రహించిన నేట్ తన కూతురిని రక్షించడానికి ఎవరికి చెప్పకుండా స్కూల్ నుండి తీసుకెళ్ళిపోతాడు. ఆ గ్యాంగ్ని ఎదుర్కోవాలంటే ఓన్లీ వీళ్ళ ప్రాణాలను కాపాడుకోవడమే కాదు, తన కూతురు కూడా చాలా స్ట్రాంగ్ అవ్వాలి. మరి ఈ రైడ్లో ఫాదర్ అండ్ డాటర్ ఎలాంటి రిలేషన్ ఏర్పరచుకుంటారు, ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు, ఆ గ్యాంగ్ని ఎలా ఎదిరిస్తారు, లాస్ట్కి వీళ్ళు సర్వైవ్ అవుతారా లేదా అనేదే ఈ మూవీలో ప్లాట్. మరి మూవీ నాకు ఎట్లా అనిపించింది అంటే మాత్రం ఇట్ వాస్ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ భయ్య. మూవీని అయితే ఒకసారి చూడొచ్చు. ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీ రన్ టైం 2 hours ఉంది. కరెక్ట్గా ఒక 20 minutes కొంచెం తగ్గించుంటే బాగున్ను. మీరు ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్తో పాటు ఒక క్రైమ్ థ్రిల్లర్ని చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ మూవీ అయితే నచ్చుతుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఇది క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ కూడా దానికంటే ఎక్కువ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ మీద ఎక్కువ ఫోకస్ అయి ఉంటుంది. నేట్ ఒక నేరస్తుడు అయినప్పటికీ కూడా తన కూతురు మీద ఉన్న ప్రేమ, తనని కాపాడుకోవాలని ఒక తపన పడే తండ్రి, ఆయన్ని చూసి కొన్ని విషయాలు నేర్చుకొని ఈ పాలి కూడా ఫస్ట్లో చాలా భయపడుతూ కొంచెం సిగ్గుతో కూడుకున్న అమ్మాయి టైప్ క్యారెక్టర్ అనమాట. తనను తాను బాగా మార్చుకున్న క్యారెక్టర్ ఉంది. సో అలాంటి సీన్స్ ఉన్నాయి. అంటే భగవంత్ కేసరి సినిమా ఉంది కదా, అట్లానే అన్నా సోఫియా హెగర్ ఈ క్యారెక్టర్ని ఈ అమ్మాయి కళలో భయం తర్వాత వచ్చే ధైర్యం చాలా బాగా డీల్ చేసింది. ఇవన్నీ కొన్ని ఇన్స్పిరేషన్గా ఉంటాయి. కొన్ని సీన్స్ ఫాదర్ క్యారెక్టర్లో టారన్ ఎగర్టన్ నేరస్తుడిగా అండ్ తండ్రి ప్రేమ మధ్య నలిగిపోయే ఒక క్యారెక్టర్, దాన్ని అతను చాలా బాగా చేశాడు. సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా డీసెంట్ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి చాలా గ్రిప్పింగ్ ఉంటాయి. యాక్షన్ విషయానికి వచ్చేస్తే మాత్రం బీభత్సమైన యాక్షన్ పెట్టకపోయినా సరే అవి చాలా రియలిస్టిక్గా పిక్చరైజ్ చేసిన విధానం అయితే డెఫినెట్లీ ఆకట్టుకుంటుంది. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే లాంగ్ రన్ టైం అండి, చాలా ఇబ్బంది పడుతుంది. స్టోరీని చాలా గెస్ట్ చేయొచ్చు. ఒక గ్యాంగ్ ఫాదర్ అండ్ డాటర్ని తరుముతూ ఉంటారు, వీళ్ళు పారిపోతుంటారు. ఇది కొన్ని సినిమాల్లో మనం చూసాం. అండ్ యాక్షన్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్కి ఆ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దానివల్ల యాక్షన్ అయితే తగ్గుతుంది. సో దానివల్ల యాక్షన్ కోరుకునే ఆడియన్స్ వాళ్ళకి కొద్దిగా డిసప్పాయింట్ ఉంటుంది. కొన్ని సీన్స్ దగ్గర ఎట్లా ఉంటుందంటే ఇది ఒక నావల్ బేస్ చేసుకుని తీశారు కాబట్టి మరీ సినిమాటిక్ వేలో ప్రెజెంట్ చేయలేదు, కొంచెం స్లోగా అనిపిస్తుంది. టెక్నికల్ గా మూవీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, విజువల్స్ మస్తు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీ ఒక 65% ఆడియన్స్కి కనెక్ట్ అవుద్ది, మిగతా 35% ఆడియన్స్కి కనెక్ట్ అవ్వదు. సో ఈ మూవీ అలాంటిది. మరి మీరు బుక్స్ చదివి అలవాటు ఉంటే మంచి నావల్ స్టోరీ కాబట్టి అలాంటి సినిమాలు మీరు ఇష్టపడితే ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. మూవీ చూడడం వల్ల కొద్దిగా ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయి స్ట్రాంగ్ అవ్వాలని ఒక బలమైన పాయింట్ అయితే ఉంది. సో దానికోసం చూడవచ్చు. ఇది మరి సంగతి. మరి ఓవరాల్ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తానంటే మాత్రం 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నేస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఎలా అనిపించింది మూవీ చూస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.